హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్వదేశీ కిచెన్. ఈరోజైతే మనం చికెన్ బ్రాత్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. సో 2 గ్లాసెస్ రైస్ కోసం నేను 3.5 గ్లాసెస్ వాటర్ పెట్టుకొని హోల్ గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని 1 kg చికెన్ వేసి ఒక 15 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఈలోగా పాన్ పెట్టుకొని ఉల్లిపాయలు, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు సన్న ముక్కలు కట్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. ఉడికిపోయిన చికెన్ని బ్రాత్లో నుండి సెపరేట్ చేసి పక్కకు తీసి పెట్టుకొని మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల్లో ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని బాగా కదుపుకొని కొద్దిగా ఒక గుప్పెడు పుదీనా కూడా వేసుకొని వేయించుకొని కొద్దిగా వాటర్ పోయండి, మసాలాలు మాడకుండా. ఉడికించి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ దానిలో వేసి మసాలాలన్నీ అడుగు నుంచి పైకి కదుపుకుంటూ ప్రతి పీస్కి కూడా మసాలా అంటే విధంగా కదుపుకుంటూ తిప్పుకోండి. సో బాగా కలుపుకున్న తర్వాత ఒక 1 కప్ ఆఫ్ కర్డ్ వేసుకొని బాగా తిప్పుకుంటే చికెన్ టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. దానికి తోడు ఇంకొక 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకొని బాగా కదుపుకొని అడుగంట పైకి తిప్పుకుంటూ ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కదుపుకుంటే మనకి చికెన్ ఫ్రై బాగా రెడీ అవుతుందండి. దీంట్లో ఫైనల్ టచ్అప్గా ఒక కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసి పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక లెమన్ పిండుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు పక్కన పెట్టుకున్న బ్రాత్ మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒక 5 or 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే మనకి పొడి పొడిగా వస్తుంది రైస్. సో 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ శుభ్రంగా దాంట్లో వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటూ ఉండండి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేయటం వల్ల ఫ్లేవర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకొని ఫైనల్గా నెయ్యి, జీడిపప్పు, పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. బిర్యానీ రైస్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని ప్లేటింగ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ రైస్తో సర్వ్ చేసుకోండి చక్కగా.